నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో గర్భాశయంలో గడ్డలు ఎప్పుడు ప్రమాదం? అబ్బాయిల్లో మూత్రద్వారం తేడాగా ఉందా? సయాటికాకు ప్రకృతి వైద్యం. దంతాల మధ్య ఖాళీ ఉందా? ఇంకా హెల్త్ టిప్. గర్భాశయంలో గడ్డలు ఉన్నాయని తెలిసినప్పుడు మనలో చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటారు. అవి క్యాన్సర్ కణితులేమోనని భయపడుతూ ఉంటారు. నిజానికి గర్భాశయంలో గడ్డలనేవి అంత ప్రమాదకరమైనవేవీ కావు. క్యాన్సర్ కణితులు అంతకన్నా కావు. కాకపోతే ఈ కణితుల పరిమాణం పెరుగుతున్న కొద్దీ నెలసరిలో చిక్కులు పెరుగుతూ ఉంటాయి. అధిక ఋతుస్రావం, రోజుల తరబడి రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అయితే గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు చాలా వరకు మందులతోనే వాటిని కరిగించేయచ్చు. లేదంటే వాటికి రక్త ప్రసారం అందకుండా చేసి వాటంతటా అవే రాలిపోయేలా చేయొచ్చు. పరిమాణం మరీ పెద్దగా ఉన్నప్పుడు లాప్రోస్కోపీ లేదా ఓపెన్ సర్జరీ చేయడం ద్వారా వాటిని చాలా తేలికగానే తొలగించవచ్చు. గర్భసంచిలో కణితులకు చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భాశయంలో గడ్డలు లేదా ఫైబ్రాయిడ్స్ పెరగడం అనేది ఇవాళ చాలా మంది మహిళలకు ఒక పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. ఫైబ్రాయిడ్స్ పెరగడానికి కారణాలేంటో ఖచ్చితంగా తెలియదు. కానీ గడ్డలు పెరగడానికి ఈస్ట్రోజన్ హార్మోన్ తోడ్పడుతుంది. సాధారణంగా ఇవి 30 ఏళ్ల తర్వాత ఏర్పడుతుంటాయి. పిల్లల్ని కన్న మహిళలకు ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం తక్కువ. అలాగే 10 ఏళ్ల వయసుకు ముందే రజస్వలైన వారికి గర్భాశయంలో గడ్డలు పెరిగే ముప్పు ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఫైబ్రాయిడ్స్లో ఎలాంటి లక్షణాలు కనబడవు. చాలా మంది ఇవి ఉన్నట్టుగా గుర్తించకపోవచ్చు కూడా. కానీ కొందరిలో నెలసరి ఎక్కువ రోజులు కావటం, ఋతుస్రావం అధికంగా అవడం, కడుపు, పొత్తికడుపు ఉబ్బరం, కటి ప్రాంతంలో లేదా బొడ్డు కింద నొప్పి, మలబద్ధకం, సంభోగ సమయంలో నొప్పి వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. నడి వయసు దాటిన మహిళల్లో 15 నుంచి 20% మంది ఈ ఫైబ్రాయిడ్స్తో బాధపడుతున్నారని చెబుతున్నారు డాక్టర్. ఫైబ్రాయిడ్స్ అనేది జనరల్లీ గర్భసంచిలో వస్తూ ఉంటాయి. చాలా వరకు ఫైబ్రాయిడ్స్ యుక్త వయసులో లేదా ప్రెగ్నెన్సీ ఏజ్లో బిట్వీన్ 16 to 50 ఇయర్స్ అనేది చాలా కామన్గా వస్తుంటాయి. స్పెసిఫిక్ రీజన్ అంటే ఏం లేదు, స్వతహాగా కొందరికి వస్తుంటుంది. బట్ ఒబేస్ పీపుల్లో ఎక్కువ వస్తుంది. ఈ హార్మోన్స్ ఎస్పెషల్లీ ఈస్ట్రోజన్ టాబ్లెట్స్ ఎక్కువ వాడటం వల్ల వస్తుంది. లేట్ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎక్కువ వస్తుంది. లేదా ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు లేని వాళ్ళకు కూడా ఫైబ్రాయిడ్స్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే చెప్పగలం, కానీ ప్రత్యేకంగా ఈ కారణంతో వస్తుందని మాత్రం చెప్పలేం. ఫైబ్రాయిడ్స్ అనేది చాలా వేరీడ్ ఉంటుంది. స్మాల్ ఫైబ్రాయిడ్స్ టు ఆల్మోస్ట్ బిగ్ ఫైబ్రాయిడ్స్ అంటే కొందరు 5-6 నెలల గర్భిణీ సైజ్ అంతా అయ్యే వరకు కూడా సిమ్టమ్స్ లేదు. ఫైబ్రాయిడ్ సిమ్టమ్స్ కూడా వాటి యొక్క లొకేషన్ బట్టి ఉంటుంది. సబ్సిరోజ్ అంటే గర్భసంచి యొక్క పై పొర మీద ఉన్నప్పుడు చాలా వరకు ఏసిమ్టమాటిక్ అంటే ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా ఉంటుంది. రెండోది యూటిరైన్ క్యావిటీలో, గర్భసంచి లోపల క్యావిటీలో ఉన్నప్పుడు ఎక్కువ రక్తస్రావం అంటే ఎక్కువ మెనరేజియా, బ్లీడింగ్ ఎక్కువ కావటం ఉంటుంది. లేదా ఫైబ్రాయిడ్ డీజనరేషన్ అయినప్పుడు దాంట్లో పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫైబ్రాయిడ్ పెల్విస్లో బాగా ఉండి అటు బ్లాడర్, రెక్టమ్ మీద ప్రెస్ చేసినప్పుడు యూరిన్ స్టాప్ కావటం లేదా ఇన్కాంటినెన్స్, ఫర్ ద రెక్టల్ అర్జెన్సీ ఇవన్నీ ఉంటాయి. గర్భాశయంలో కణితులు పుట్టుకు రావడానికి వెనక హార్మోన్ల అసమతౌల్యమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. కీలకమైన ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదలతో హెచ్చుతగ్గులు ఉంటున్నప్పుడు, ఉండాల్సిన దానికన్నా బరువు ఎక్కువగా ఉంటున్నప్పుడు, 10 ఏళ్ల వయసు కంటే ముందుగానే రజస్వలైన వారిలో ఫైబ్రాయిడ్స్ కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమందిలో వంశపారంపర్యంగా కూడా గర్భసంచిలో కణితులు ఏర్పడుతుంటాయి. గర్భాశయంలో కణితులు ఉన్నప్పుడు నెలసరిలో రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. రక్తం ముద్దలు ముద్దలుగా పడుతుంటుంది. నెలసరితో నిమిత్తం లేకుండా తరచూ రక్తస్రావం కనిపిస్తుంటుంది. ఫైబ్రాయిడ్స్ మూలంగా మూత్రాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటుంది. మలబద్ధకం కూడా పెద్ద సమస్యగా మారుతుంది. పొత్తి కడుపులో తరచూ తీవ్రమైన నొప్పి వేధిస్తుంటుంది. ఇంకా రక్తహీనత, ఆయాసం, గుండెదడ వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. టు బి ఫ్రాంక్ ఏంటంటే దెర్ ఇస్ నో స్పెసిఫిక్ మెడిసిన్ ఫర్ ఫైబ్రాయిడ్స్. కొంత ఏంటంటే మేము యాంటీ ఈస్ట్రోజన్ మెడిసిన్స్, ల్యూపరైడ్ అలాంటివి ఇవ్వటం జరుగుతుంది. కానీ చాలా వరకు చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్, సీరోజల్ అంటే గర్భసంచి పై పొరలో ఉన్నటువంటి ఫైబ్రాయిడ్స్ మనం ఇగ్నోర్ చేయొచ్చు. కానీ బిగ్ సైజ్ ఉన్నాయి, సిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, లేదా ఎండోమెట్రియల్ క్యావిటీలో ఉండి ఎక్సెస్ బ్లీడింగ్ అయినాయి, లేదా హ్యూజ్ సైజ్ అయిన ఫైబ్రాయిడ్స్ మాత్రం
సర్జికల్ ట్రీట్మెంట్ అనేది ఒకటే అవసరం, మయోమెక్టమీ అంటాము. సరే, వెరీ పేషెంట్స్ ఆర్ టోటలీ అన్ఫిట్ ఫర్ సర్జరీ ఉన్నప్పుడు ఇంట్రాఫైబ్రాయిడ్ రేడియేషన్ థెరపీ కూడా ఉంటారు, వెరీ రేర్. బట్ అల్టిమేట్లీ గోల్డ్ స్టాండర్డ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈ సర్జరీ. యూట్రైన్ ఆర్టరీ అంటే ఫైబ్రాయిడ్కు బ్లడ్ ఏదైతే సప్లై ఉంటుందో దాన్ని బ్లాక్ చేయడానికి నాన్ ఇన్వేజివ్ మెథడ్ ఒకటి ఉంటుంది. సెకండ్ మెథడ్ ఏంటంటే స్పెషల్లీ అది ఎప్పుడు చేస్తామంటే ఎవరైతే సర్జరీ రిఫ్యూజ్ చేస్తారో లేదా టోటలీ అన్ఫిట్ ఫర్ సర్జరీ ఉన్నప్పుడు చేస్తారు. లేదా ఇంట్రా ఫైబ్రాయిడ్ రేడియేషన్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ కూడా చేస్తాము, అల్ట్రాసౌండ్ గైడెడ్. బట్ వెరీ రేర్. ఆ ట్రీట్మెంట్ అనేది 1 to 2% పేషెంట్స్కే కవర్ అవుతుంది. బట్ మెజారిటీ అనేది సర్జరీ, అందులో లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ యుక్త వయసులో, ప్రెగ్నెన్సీ ఏజ్లో పిల్లలు లేని వాళ్లకు, పిల్లలు కావాల్సిన వాళ్ళకు ఉంటే ఓన్లీ మయోమెక్టమీ చేయడం జరుగుతుంది. ఫైబ్రాయిడ్స్ ఒక 50 years ప్లస్ ఉన్న వాళ్లకు, లేదా ఫైబ్రాయిడ్స్ డీజనరేషన్ అంటే అందులో క్యాన్సర్ లాంటి ఏమైనా మార్పు వచ్చిందని డౌట్ ఉన్నప్పుడు మాత్రం హిస్టెక్టమీ చేయడం జరుగుతుంది. గర్భాశయంలో కణితుల్ని, వాటి పరిమాణాన్ని స్కానింగ్ చేయడం ద్వారా ఖచ్చితంగా గుర్తించవచ్చు. అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ పరీక్ష ద్వారా ఫైబ్రాయిడ్స్ని గుర్తిస్తారు. అవసరం అనుకుంటే ఎండోమెట్రియల్ బయాప్సీ, హిస్టెరోస్కోపీ, హిస్టెరోసాల్ఫింజోగ్రఫీ, లాప్రోస్కోపీ వంటి పరీక్షల్ని చేయడం ద్వారా ఫైబ్రాయిడ్స్ పరిమాణాన్ని, వాటి ఆకారాన్ని చాలా వరకు ఖచ్చితంగా నిర్ధారించుకోవచ్చు. కణితుల పరిమాణం చాలా చిన్నగా అంటే మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్నప్పుడు మందుల సాయంతో వాటిని చాలా తేలికగా కరిగించవచ్చు. ఫైబ్రాయిడ్స్తో ఇబ్బందులు తక్కువగా ఉన్నప్పుడు హార్మోన్ చికిత్స చేయడం ద్వారా వాటి పరిమాణం కుచించుకుపోయేలా చేస్తారు. కణితులు మరీ పెద్దగా ఉన్నప్పుడు మయోమెక్టమీ సర్జరీ చేసి వాటిని తొలగిస్తారు. రక్త సరఫరాని నిలిపివేయడం ద్వారా ఫైబ్రాయిడ్ కుచించుకుపోయేలా చేసే యుటరైన్ ఎంబోలైజేషన్ అనే కొత్త ప్రక్రియ కొత్తగా అందుబాటులోకి వచ్చింది. ఫైబ్రాయిడ్స్తో సమస్యలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు గర్భసంచిని పూర్తిగా తొలగిస్తారు. రికరెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది, బట్ ఇట్ విల్ జనరలీ టేక్స్ 5 to 10 years గ్యాప్. జనరల్ ఏంటంటే యంగ్ ఏజ్లో ఫైబ్రాయిడ్ వచ్చి అన్మ్యారీడ్ ఉన్నవాళ్ళు ఆర్ మ్యారీడ్ నాట్ హ్యావింగ్ చిల్డ్రన్ ఏంటంటే మేము అడ్వైజ్ చేస్తామంటే ఫస్ట్ హ్యావ్ చిల్డ్రన్ అయిపోయిన తర్వాత ఏంటంటే మెయిన్ కన్సర్న్ యంగ్ ఏజ్లో ఏముంటుంది, అన్మ్యారీడ్ కానీ మ్యారీడ్ కానీ పిల్లలు అనేది ప్రధానంగా ఉంటుంది, ఫర్టిలిటీ ప్రాబ్లం. అందుకొరకు వాళ్ళని మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫైబ్రాయిడ్స్ ఉన్నట్లయితే ఎర్లీ చిల్డ్రన్ అంటే హ్యావింగ్ చిల్డ్రన్ వి అడ్వైజ్ దమ్. ఆఫ్టర్ దట్ సర్జికల్ ట్రీట్మెంట్, అతరత్ర ట్రీట్మెంట్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం. గర్భాశయంలో కణితులు ఉన్నప్పుడు అనవసరంగా ఆందోళన చెందకూడదు. 90-95% కణితులు క్యాన్సర్ కానివే అయి ఉంటాయి. కణితుల పరిమాణం 3 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు వాటిని అలాగే వదిలేయడం మేలు. 3 సెంటీమీటర్ల పరిమాణం లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే కణితులకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మందులు, మయోమెక్టమీ, యుటరైన్ ఎంబోలైజేషన్ వంటి చికిత్సల సాయంతో ఫైబ్రాయిడ్స్ను చాలా తేలికగా తొలగించవచ్చు. ఇక ఫైబ్రాయిడ్స్ రాకుండా నివారించుకోవడానికి శరీరంలో హార్మోన్ల సమతూకం దెబ్బతినకుండా చూసుకోవాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. ఈ జాగ్రత్తలు గర్భాశయంలో కణితుల్ని చాలా వరకు నివారిస్తాయి. పుట్టుకతోటి వచ్చే కొన్ని రకాల లోపాలు అబ్బాయిల పాలిట శాపాలుగా మారుతూ ఉంటాయి. తల్లిదండ్రులకు తీరని ఆవేదనను తెచ్చిపెడుతూ ఉంటాయి. హైపోస్పేడియోసిస్ సమస్య అలాంటిదే. మూత్రద్వారం ఉండాల్సిన చోట కాకుండా జననాంగంపై వేరే చోట ఉండటాన్ని హైపోస్పేడియాసిస్ గా పిలుస్తారు. ఈ సమస్య ఉన్నప్పుడు మూత్ర విసర్జనలో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాదు అబ్బాయిల్లో అంతులేని ఆత్మన్యూన్యత మొదలవుతూ ఉంటుంది. అయితే చిన్న సర్జరీ చేయడం ద్వారా మూత్రద్వారం తేడాను చక్కగా సరిచేయచ్చని చెప్తారు డాక్టర్లు. హైపోస్పేడియాసిస్ సమస్యకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హైపోస్పీడియాస్ అంటేనే మూత్రనాళం చివరిలో ఉన్నటువంటి ఆ రంధ్రం చివరిలో లేకుండా కింది భాగంలో చివరి నుంచి మొదటి వరకు ఎక్కడైనా ఉండొచ్చు. దాంతోపాటు ఆ పురుషాంగం అన్నది చాలా వంకర ఉంటుంది. ఇవి రెండు అనేసి ఉంటుంది. ఇది ఎంత కామన్ అంటే చిన్నపిల్లల్లో వచ్చినటువంటి అవకారాలు ఈ ఎక్స్టర్నల్ జెనిటల్కి సంబంధించిన వాటిల్లో ఇది చాలా కామన్ ఆపరేషన్ చేస్తుంటాం. 1 year లోపల చేసామనుకోండి, ఆ పిల్లవాడికి తెలియదు, మేనేజ్ చేయటం కూడా ఈజీ అవుతుంది. మొదటి స్టేజ్లో ఆ వంకర ఉన్నటువంటి వంకర తీయటం, రెండవ స్టేజ్లో మూత్రనాళం కింద ఉంటే దాన్ని పైకి తేవటం, ఇంకా ఏమన్నా అవసరం ఉంటే థర్డ్ స్టేజ్లో కరెక్ట్ చేస్తాం. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే 90% కేసెస్లో ఒకే స్టేజ్లో చేయగలం. వంకర సరిచేయటం, మూత్రనాళం యొక్క ఓపెనింగ్ ముందరికి తేవటము, మిగతాటటువంటి కాస్మెటిక్ అడ్జస్ట్ చేయటం అన్నది కూడా అన్నీ ఒకే స్టేజ్లో చేయగలుగుతాం. 90% ఆఫ్ ద కేసెస్లో అది బాగుంటుంది. దీన్ని 100% మనం క్యూర్ చేయగలము. 2 స్టేజ్లు లేకపోతే ఒక్కొక్కసారి ఒకే స్టేజ్లో చేయగలము.
పెద్ద అయిన తర్వాత ఇతనికి వైవాహిక జీవితానికి కానీ పిల్లలు పుట్టడానికి కానీ ఏమాత్రం ఇబ్బంది ఉండదు. నడుము నొప్పి బాధలు మనందరికీ అనుభవమే. అయితే నడుము నొప్పితో పాటు మనలో కొంతమందికి నడుస్తున్నప్పుడల్లా భరించలేనంతగా బాధ కలుగుతూ ఉంటుంది. కాలి పిక్కల నుంచి మొదలై పిరుదుల గుండా వీపులోకి నొప్పి పాకుతూ ఉంటుంది. ఈ రకమైన సమస్యను సయాటికాగా పిలుస్తారు డాక్టర్లు. వీపు నుంచి పాదంలోకి వెళ్లే సయాటికా నరం ఒత్తిడికి గురైనప్పుడు సయాటికా బాధలు వేధిస్తూ ఉంటాయి. తీవ్రమైన నొప్పితో వేధించే సయాటికాకు రామోజీ ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్నెస్ కేంద్రం తనదైన ప్రత్యేక చికిత్సలని అందిస్తోంది. వేధించే సయాటిక నొప్పికి సుఖీభవ వెల్నెస్ కేంద్రంలో లభించే చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నడుములో తీవ్రమైన నొప్పి, నడవాలంటే గగనం, కాలు కదిపినా బాధ, వంగినా బాధ, లేచినా బాధ, నిమిషానికోసారి కరెంట్ షాక్ కొడుతున్నంత బాధ, భరించలేని బాధ. ఇవన్నీ సయాటికా బాధితుల్లో నిత్యం కనిపించే సమస్యలు. అసలేమిటి సయాటికా నొప్పి? ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నదే సయాటికా నరం. శరీరంలోని అన్ని నరాల్లోకి ఇదే పొడవైన నరం సయాటిక్ నరం. వెన్ను నుంచి మొదలై అది పిరుదుల నుంచి పిక్కలకు, అక్కడి నుంచి దిగువకు ప్రయాణించి పాదాలను చేరుకుంటుంది. సయాటిక్ నరం ఉన్న భాగంలో ఎక్కడ ఏ చిన్న ఒత్తిడి ఎదురైనా అది మొత్తం నడుములోనూ కాళ్లలోనూ భరించలేని నొప్పిని తెచ్చిపెడుతుంది. సయాటికా నొప్పికి చాలా కారణాలే ఉన్నాయి. అతిగా బరువులు మోయడం, వెన్నుపూసలు పక్కకు జరిగిపోవడం, వెన్నెముకలో ఏర్పడే కణుతులు, వెన్నుకు బలమైన గాయాలు కావడం, వెన్నుపూసలు అరిగిపోవడం, డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ హెర్నియా, వెన్నుపూసలకు తుంటి ఎముకలకు టీబీ సోకడం, ఎముక సంబంధిత వ్యాధులు, కాల్షియం లోపం, దీర్ఘకాలిక మలబద్ధకం, అధిక బరువు, అడ్డదిడ్డంగా వంగడం, లేవడం, గంటల కొద్దీ కూర్చుని ఉండటం, ఎక్కువగా నిలబడ్డం, ఇవన్నీ సయాటికా నరాన్ని ఒత్తిడికి గురిచేసేవేనని చెబుతారు నిపుణులు. సయాటికా నరం ఒత్తిడికి గురవుతున్నప్పుడు ఇది ఉన్నంత మేర నొప్పిగా ఉంటుంది. సయాటికా నొప్పి సాధారణంగా వెన్నెముకలోని డిస్కులు స్లిప్ అయినప్పుడు వస్తుంది. దగ్గినప్పుడు వెన్నులో నొప్పి రావడం, నడిచినప్పుడు నొప్పి రావటం, కాళ్లలో సూదులతో గుచ్చినట్లు చిమచిమలాడటం, కండరాలు పట్టుకోల్పోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నప్పుడు సయాటికా తీవ్రంగా ఉందని అర్థం చేసుకోవాలి. ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం, యోగాలతో సమ్మిశ్రమ కలయిక అయినటువంటి వైద్యంతో ఈ నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు. రామోజీ ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్నెస్ సెంటర్లో ఈ సమస్యకు చక్కని పరిష్కార మార్గాలు అందిస్తున్నారు. ముఖ్యంగా సయాటికా నొప్పికి కటివస్తి చికిత్స బాగా పనిచేస్తుంది. నొప్పి బాగా వచ్చే నడుము ప్రాంతంలో విశేష ఔషధ గుణాలు కలిగిన వేడి నూనెల్ని ధారగా పోసి వాటిని కాసేపు అలాగే అట్టిపెట్టడం ద్వారా ఒంట్లోని కండరాలు, ఎముకలు, నరాలు అన్నీ తిరిగి కొత్త శక్తిని పుంజుకుంటాయి. ఇలా చేయడం ద్వారా తీవ్రమైన సయాటికా నడుము నొప్పి తగ్గుతుంది. అలాగే ఔషధ గుణాలు కలిగిన గోరువెచ్చని నూనెల్ని స్పాంజి ద్వారా మసాజ్ చేసే హాట్ ఫర్మెంటేషన్ పద్ధతి ద్వారా కూడా సయాటికా నొప్పి బాగా తగ్గుతుంది. సయాటికా నొప్పి ఉన్నవారు ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్నెస్ సెంటర్ని సంప్రదించడం ద్వారా ఆ వ్యక్తిని బట్టి నిర్దిష్టమైన సంప్రదాయ చికిత్సలు, అలాగే ఆహార ప్రణాళికను సూచిస్తారు. కారణాలేవైనా కావచ్చు, కానీ మనలో కొంతమందిలో దంతాల మధ్య ఖాళీలు కనిపిస్తూ ఉంటాయి. కొంతమందిలో పుట్టుకతో ఉంటే మరికొంతమందిలో దంతాలు ఊడిపోవటం వల్ల వాటి మధ్య ఖాళీ కనిపిస్తూ ఉంటుంది. దంతాల మధ్య ఖాళీని మనలో చాలా మంది పెద్దగా పట్టించుకోరు, పైగా అదృష్టమని భావిస్తూ ఉంటారు. నిజానికి దంతాల మధ్య ఖాళీ ఉండటం వల్ల పక్కన ఉండే దంతాలు ఆ భాగంలోకి ఒరిగిపోతూ ఉంటాయి. దీంతో లేనిపోని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. దంతాల మధ్య ఖాళీలు, వాటిని సరిచేసే దంత వైద్య చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డెంటల్ స్పేసెస్ అంటే ఏంటి? ఇన్ బిట్వీన్ టీత్ ప్లేస్ ఉంటే డెంటల్ స్పేస్ అని అంటాము. దాన్నే డయాస్టిమా అని అంటాము. సో ఈ ఇన్ బిట్వీన్ టీత్ ముందు రెండు పళ్ళ మధ్యలో ఉంటే మిడ్ లైన్ డయాస్టిమా అని అంటాము. అట్లా కాకుండా కొంతమందికి జనరలైజ్ స్పేసింగ్ అనేది కూడా ఉంటుంది. కొంతమందికి ఈ పళ్ళ మధ్యలో గ్యాపులు పుచ్చు వల్ల కూడా వస్తూ ఉంటుంది. సో ఈ స్పేసెస్ అనే దానికి కారణాలు చాలా ఉంటాయి. దంతాల మధ్య ఖాళీలు ఎందుకు వస్తాయి? ఈ మిడ్ లైన్ డయాస్టిమా అనేది యూజువల్గా ఎందుకు వస్తుందంటే, చాలామంది పిల్లలకి ఏంటంటే థంబ్ సక్కింగ్ అలవాటు ఎక్కువ ఉంటుంది. థంబ్ తీసుకెళ్ళి ఇన్ బిట్వీన్ టీత్ పెట్టి బాగా సక్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ వచ్చే టీత్ మధ్యలో గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది. అది ఒకటి. తర్వాత కొంతమంది పిల్లలు
ఈ టంగ్ థ్రస్టింగ్ అనేది చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు మింగేటప్పుడు టంగ్ని తీసుకెళ్ళి 2 పళ్ళ మధ్యలో పెట్టి దాన్ని నెట్టి వాళ్ళు స్వాలో చేస్తూ ఉంటారు. దాన్ని టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ అని అంటాము. ఆ టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ ఉన్నాళ్ళు మింగేటప్పుడు, మాట్లాడేటప్పుడు, లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు కూడా నాలుగుతో ఆ ముందు 2 పళ్ళని నెట్టుతూ ఉంటారు. సో ఆ టంగ్ థ్రస్ట్ వల్ల కూడా యాంటీరియర్ మిడ్లైన్ డయాస్టిమా వస్తుంది. ఇది కాకుండా కొంతమందికి ఈ బ్రక్సిజం నైట్ టైం గ్రైండింగ్ హ్యాబిట్ వల్ల పళ్ళు స్లోగా కదలిక స్టార్ట్ అయ్యి పళ్ళలో డయాస్టిమా వస్తుంది. తర్వాత హై ఫ్రీనమ్ అటాచ్మెంట్, ఈ 2 పళ్ళ మధ్యలో ఫ్రీనమ్ అనే ఒక సాఫ్ట్ టిష్యూ ఉంటుంది. అది కనుక హై పొజిషన్లో అటాచ్ అయి ఉంటే ఆ ఫ్రీనమ్ అనేది పళ్ళ మధ్యలో గ్యాప్ క్రియేట్ చేస్తూ ఉంటుంది, ఫైబ్రస్గా ఎక్కువ ఉండి. సో ఇట్లా ఈ ముందు 2 పళ్ళ మధ్యలో ఉన్న డయాస్టిమా కారణాలు ఇవి. అది కాకుండా ఈ కొంతమందికి ఏంటంటే జా సైజ్ పెద్దగా ఉండి టీత్ సైజ్ చిన్నగా ఉండి కంప్లీట్ అన్ని పళ్ళ మధ్యలో డయాస్టిమా వస్తుంది. జనరలైజ్ స్పేసింగ్ అని అంటాం దాన్ని. సో జా సైజ్ చాలా పెద్దగా ఉండి టీత్ చిన్నగా ఉంటాయి వాళ్ళకి. అట్లా కాకుండా కొంతమందికి ఇన్ బిట్వీన్ టీత్ క్యావిటీస్ ఉంటాయి, అవి బయటికి కనపడవు. వాళ్ళకి పళ్ళ మధ్యలో గ్యాప్స్ అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు, కానీ క్యావిటీస్ ఉంటాయి, అవి తర్వాత వస్తూ ఉంటాయి. అవి క్యావిటీ వల్ల వచ్చే డయాస్టిమా. అట్లా రకరకాలుగా డయాస్టిమాకి ఉంటాయి. సో ఇవన్నీ ఒకటైతే కొంతమందికి పెరిడాంటల్ ప్రాబ్లం వల్ల డయాస్టిమా ఉంటుంది. ఈ పెరిడాంటల్ ప్రాబ్లం అంటే లోపల ఎముక అరిగిపోయి ఫస్ట్లో వాళ్ళ పళ్ళన్నీ ఇంటాక్ట్గా బాగానే ఉంటాయి, ఎటువంటి డయాస్టిమా ఉండదు. కానీ స్లోగా ఎముకలో అరుగుదల స్టార్ట్ అయ్యి అప్పుడు డయాస్టిమా అనేది వస్తూ ఉంటుంది. దంతాల మధ్య ఖాళీలతో తలెత్తే సమస్యలేంటి? స్పేసింగ్ అనేది పిల్లల్లో కనుక యాంటీరియర్ డయాస్టిమా ఉంటే వాళ్ళకి స్పీచ్ ప్రాబ్లం చాలా ఉంటుంది. వాళ్ళు మాట్లాడేటప్పుడు క్లారిటీ ఉండదు. సో ఆ స్పీచ్ ప్రాబ్లం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత కొంతమందికి ఆ డయాస్టిమా ఇంకా పెరిగి ఇంకా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో డయాస్టిమా చూసినప్పుడు ఒకటి ఉన్నా వాళ్ళు ఇంకా దాన్ని నెట్టి ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఆ ప్రాబ్లం ఏంటంటే ఒక పన్ను సైజ్ అంత డయాస్టిమా కూడా అయినాళ్ళు ఉంటారు. చిన్న గ్యాప్ నుంచి సైజ్ ఆఫ్ ద టూత్ వరకు వాళ్ళకు ఉంటుంది. సో దీనివల్ల మెయిన్ స్పీచ్ ప్రాబ్లము. తర్వాత వాళ్ళకి క్లీనింగ్ కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఇట్లా పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత ఈ బోన్ ప్రాబ్లం వల్ల వచ్చే స్పేసెస్, అంటే పెరిడాంటల్ ప్రాబ్లం వల్ల వచ్చే స్పేసెస్ వల్ల వాళ్ళకి నోటి నుంచి పళ్ళు గమ్ నుంచి కూడా విడిపోయి ఈ మొబిలిటీ అనేది స్టార్ట్ అయ్యి పళ్ళల్లో కదలిక కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ స్పేసెస్ పర్వాలేదులే అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు, కానీ ఎముక అరిగిపోయి వాళ్ళకి పళ్ళు కదలిక స్టార్ట్ అయ్యి పళ్ళు ఊడిపోవటానికి కూడా రెడీగా ఉంటాయి. సో ఈ డయాస్టిమా వల్ల వాళ్ళకి అంటే స్పేసెస్ వల్ల వాళ్ళకి ఇట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. తర్వాత క్యావిటీస్ వల్ల వచ్చే డయాస్టిమాస్, అంటే ఇన్ బిట్వీన్ క్యావిటీస్ వల్ల వచ్చే వాళ్ళు అట్లాగే నెగ్లెక్ట్ చేస్తే కనుక వాళ్ళు అప్పుడు ఆ క్యావిటీ ఇంకా డీప్గా వెళ్ళిపోయి వాళ్ళ కేరీస్ వచ్చి ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇట్లా కాంప్లికేషన్స్ అనేది ఏ పొజిషన్లో డయాస్టిమా ఉంది, ఎన్ని రోజుల నుంచి ఉంది అనేది చూసుకోవాలి. సో ఒకటి స్పీచ్ ప్రాబ్లము, ఒకటి క్యావిటీస్ ప్రాబ్లము, ఇంకొకటి ఎముక అరిగిపోతూ ఉంటాం, అట్లా రకరకాలుగా ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈస్థెటిక్స్ కూడా. సో ఆ పేషెంట్కి అందం అనేది కూడా చాలా దెబ్బతింటూ ఉంటుంది. వాళ్ళు నవ్వితే ఆ పళ్ళ మధ్యలో సందులు బాగా కనపడుతూ ఉంటాయి. సో వాళ్ళకి అది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. దంతాల మధ్య ఖాళీలకు చికిత్స ఎలా ఉంటుంది? స్పేసింగ్ ఉన్న వాళ్ళని ప్రాపర్గా వాళ్ళ హిస్టరీ తీసుకుంటాము. వాళ్ళకి ఎటువంటి ఈ హ్యాబిట్స్ ఉన్నా కూడా, అంటే థమ్ సక్కింగ్ కానీ, లిప్ బైటింగ్ కానీ, టంగ్ థ్రస్ట్ కానీ హ్యాబిట్స్ ఉంటే ఫస్ట్ వాటిని బ్రేక్ చేయాలి. సో వాటిని బ్రేక్ చేయాలంటే దంతవైద్యుడు వాళ్ళకి తగినటువంటి అప్లయన్స్లు ఇస్తాము. అంటే టంగ్ థ్రస్ట్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి నోట్లో అప్లయన్స్ పెడతాము. ఎప్పుడైతే నాలుక తీసుకెళ్ళి దాని మీద పెడతారో వాళ్ళకి నాలుక గుచ్చుకుంటుంది, డెఫినెట్గా వాళ్ళు అప్పుడు నాలుక దాని ముందుకు తీసుకురారు. సో టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్, ఎనీ హ్యాబిట్ 4 to 6 weeks కనుక బ్రేక్ అయితే వాళ్ళకి ఇక మళ్ళీ ఆ హ్యాబిట్ అనేది రాదు. సో 4 to 6 weeks అబ్జర్వేషన్లో పెట్టుకుని హ్యాబిట్ బ్రేక్ అయినాక స్లోగా ఆ అప్లయన్స్ వాడటం అనేది తగ్గిస్తాము. అలాగే థమ్ సకింగ్ కూడా, నోట్లో అప్లయన్స్ పెట్టుకుంటే వీళ్ళు చేతిని నోట్లో పెట్టుకుంటే వీళ్ళ ఫింగర్కి అది హర్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ నోట్లో వేలు కూడా స్టాప్ చేస్తారు. అట్లా హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్లు ఇస్తే కొంతవరకు వాళ్ళకి ఆ హ్యాబిట్ అనేది బ్రేక్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అది బ్రేక్ అయినాక ఉన్న గ్యాప్స్ని క్లోజ్ చేయటం అనేది దంతవైద్యుడు చూసుకుంటారు. అది ఓన్లీ ఫ్రంట్ టీత్ కనుక ఉంటే దానికి తగిన ఫిల్లింగ్స్ కానీ, అంటే ఈ కాస్మెటిక్ ఫిల్లింగ్స్ కానీ, లేదా ఇంకా ఎక్కువ ఉంటే కనుక దాని మీద క్రౌన్స్ కానీ అట్లా వేస్తాము.
కానీ ఇవన్నీ హ్యాబిట్ బ్రేక్ అయినాక ఇవ్వాల్సిందే. ఆ హ్యాబిట్ కంటిన్యూ అవుతున్నప్పుడు మనం చేస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు. సో ఇవేంటంటే ఈ హ్యాబిట్స్ వల్ల వచ్చే గ్యాప్స్ క్లోజ్ చేయటం, తర్వాత పెరిడాంటల్ ప్రాబ్లం వల్ల వచ్చే గ్యాప్స్ని క్లోజ్ చేయటం అనేది ఈ లోపల ఉన్న ఎముకని సెట్ చేయాలి. ఫస్ట్ లోపల ఎముక కరిగిపోయి వీళ్ళకి గ్యాప్స్ వస్తూ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే అది నోటీస్ చేసామో ఆ లోపల రిసార్ప్షన్ ఆఫ్ ద బోన్ని మనం స్టాప్ చేయాలి. ఆ రిసార్ప్షన్ని స్టాప్ చేస్తే డెఫినెట్గా మళ్ళీ బోన్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇంటర్డెంటల్ బోన్ మళ్ళీ ఫామ్ అవుతూ ఉంటుందో గ్యాప్స్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ ఇంటర్డెంటల్ బోన్ ఫామ్ అవటానికి బోన్ గ్రాఫ్ట్ పెట్టి ఫ్లాప్ సర్జరీ చేసినట్టయితే అప్పుడు 6 monthsలో మళ్ళీ అదంతా నీట్గా బోన్ ఫామ్ అయ్యి ఆ గ్యాప్స్ అనేది స్లోగా క్లోజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ పెరిడాంటల్ ప్రాబ్లం ఎముక అరిగిపోయి గ్యాప్స్ అయితే ఇట్లా చేయాలి. అలా కాకుండా జా సైజ్ పెద్దగా ఉండి టూత్ సైజ్ చిన్నగా ఉంటే కనుక కరెక్షన్ ఆఫ్ టీత్, ఆర్థోడాంటిక్ కరెక్షన్ ఆఫ్ టీత్ చేయాలి. అంటే ఈ పళ్ళనన్నిటిని నీట్గా సెట్ చేసి ఆ గ్యాప్ క్లోజ్ అయ్యేలా చేస్తే డెఫినెట్గా గ్యాప్స్ క్లోజ్ అయ్యి పేషెంట్కి ఈస్థెటిక్గా అందంగా ఉంటారు. ఇట్లా ఒకవేళ గ్యాప్స్ని అలాగే వదిలేస్తే మాత్రం గ్యాప్స్ ఇంకా పెరుగుతాయి కానీ అవి తగ్గవు. కాబట్టి ఇన్ టైం మీ ట్రీట్మెంట్ తీసుకోవటం బెటర్. మనం ఆరోగ్యంగా ఉన్నామంటే అదంతా దంతాల చలవే. ఏ కారణంగానైనా దంతాల మధ్య ఖాళీలు ఏర్పడినప్పుడు వాటిని ఆలస్యం చేయకుండా చికిత్స తీసుకోవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. పేను కొరుకుడుతో బాధపడుతున్నప్పుడు నిమ్మరసం, వెల్లుల్లి రసాలను సమభాగాలుగా తీసుకుని పేను కొరుకుడు ఉన్న భాగాల్లో నిత్యం లేపనంగా పట్టిస్తూ ఉండండి. పేను కొరుకుడు క్రమంగా తగ్గిపోతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కి మెయిల్ చేయండి.